అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసనసభ సమావేశాలు ముగిసాయి. ఈరోజు నేను రావడం జరిగింది. ఇక్కడ పొదలకూరులో ఒక బ్యూటిఫుల్ గా మంచి సెంటర్లో ఆర్ఎండ్బి స్థలంలో అంటే గెస్ట్ హౌస్ స్థలంలో ఆ మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయించారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ కలిసి చేశారు. 1 month టైంలో చేశారు. బ్యూటిఫుల్ గా చేశారు. మంచి విగ్రహం తెచ్చి పెట్టారు. ఆయన మార్గంలో అందరు నడవాలని అందరికీ ఆ విగ్రహం అఫీషియల్ గా మేము పెట్టించాం. గతంలో దాని కాకాని గోదని మాదిరిగా అర్ధరాత్రి విగ్రహాలు పర్మిషన్ లేకుండా పెట్టలే. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మా లీడర్స్, మా మండల కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ జిఎస్టి రీఫార్మ్స్ జనంలోకి తీసుకోవాల్సిన అవసరం. జిఎస్టి కేవలం ఇప్పుడు 0% కొన్ని, 5% కొన్ని, 18%. చాలా ధరలు తగ్గిపోతాయి. 18% కూడా ఏసీలు, టీవీలు, ఖరీదైన వాహనాలు. 40% పొగాకు, పాన్ మసాలా, కాస్ట్లియస్ట్ కార్స్, వెహికల్స్, లగ్జరీ కార్స్ మాత్రమే 40%. పాలు, గుడ్లు వంటివి ఆహార పదార్థాల మీద 0% చేశారు. 5% ఆహార ధాన్యాలు, ప్రాథమిక పాల ఉత్పత్తులు, విద్య, ఆరోగ్యం మీద 5%. అట్లే నీకు చెప్పాను ఏసీలు, టీవీలు వాటి మీద 18%. సో 0%, 5%, 18%. ఇది ప్రజల జీవితాల్లో, కుటుంబాల పోషణలో చాలా వరకు ఖర్చు తగ్గదు. దీన్ని ఆ షాపులు వాళ్ళు కొత్త రీఫార్మ్స్, జిఎస్టి రీఫార్మ్స్ ని అనుసరిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం కన్జ్యూమర్స్ కొనేటప్పుడు వాళ్ళు తగ్గించుకుంటా పాత రేట్లే అమలు చేస్తుంటే మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం, అది మీ అందరికి నేను తెలియజేస్తుంటా. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ 4వ తేదీ ఈ ఆటో డ్రైవర్స్ కి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 4 ఈ లోపల అందరూ వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ పేరుతో ఏమేమి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. పక్కగా అర్హత పొందేటట్టుగా చేసుకుని ఒక్కొక్కరు 15,000 రూపాయలు వాళ్ళకి అందుతుంది. దేశంలో వృద్ధాప్య వితంతు పింఛన్లో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ 4,000, వికలాంగులకు 6,000, హర్యానా 2,500 నెక్స్ట్, తెలంగాణ, హైదరాబాద్ లాంటి ఆదాయం ఉండే రాష్ట్రంలో 2,016 రూపాయలు. అంటే మనం 1,116 అంటున్నాం. 2,016. మనం 4,000 అయితే వాళ్ళు 2,000. మీకు అంత మహారాష్ట్ర దేశంలో, మహారాష్ట్ర బొంబాయి పెట్టుకొని, ముంబై పెట్టుకొని రిచెస్ట్ స్టేట్. ఎంత? 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు. వికలాంగులకు కూడా 1,000. కేరళ 1,000, తమిళనాడు 1,000, కర్ణాటక ఏముంది? కర్ణాటక 600 రూపాయలు, నెలకి 600. మనం 4,000 ఇస్తున్నాం. అంటే మీరు బాగా నోట్ చేసుకోవాలి అన్ని. ఈ పింఛన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లకి ఎంత ఖర్చు పెడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ 32,143 కోట్లు, తెలంగాణ 8,179, కేరళ 7,295. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం 5,160. మనం 32,000 చిల్లర అయితే ఉత్తరప్రదేశ్ 5,255, కర్ణాటక 5,100,
బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం 10 కోట్ల జనాభా, 4,368 కోట్ల సంవత్సరానికి. మహారాష్ట్ర పాపం 3,841 కోట్లు, కర్ణాటక 3,760. ఇది పరిస్థితి. మధ్యప్రదేశ్ లాంటి 7,20,00,000 జనాభా ఉండేవాడు 2,334 కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, 4,000 రూపాయలు వికలాంగులకు 6,000 ఇచ్చే రాష్ట్రం లేదు. హర్యానా 2,500, అక్కడి నుంచి 2,000, 1,000, 1,500. హిమాచల్ ప్రదేశ్ 850, గుజరాత్ 750, కర్ణాటక 600, ఉత్తరప్రదేశ్ 500. ఇది పరిస్థితి. బీహార్ 400. అత్యంత ఎక్కువ మొత్తం ఈ పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు పెట్టేది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 13,000 లెక్కన జమ చేసేది. మీకు ఆర్టీసీ డ్రైవర్లకు ఇచ్చేది, మహిళలకి శ్రీశక్తి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చేది. ఇన్ని కార్యక్రమాలు. పిఎం కిసాన్ కేంద్రం 6,000 ఇస్తుంటే 14,000 కలిపి 20,000 ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ప్రజలు గమనించాలా. ఇది చూసి ఓర్చుకోలేక వైసీపీ వాళ్ళు మొరుగుతా ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఊహలు ఫలించవు. బెస్ట్ స్టేట్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో వచ్చినాయి. నిన్న అసెంబ్లీలో కూడా ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్. సాయంత్రం 5, 6, 6:30, 7 గంటల వరకు కూడా శాసనసభ సమావేశాలు జరిగాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.